అందరికీ నమస్కారం అండి. చేదేలేని వంకాయ కాకరకాయతో చేసిన డెలిషియస్ కూర. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రుచితో ఉండే అమ్మ చేసే సింపుల్ టమాటా రసం తయారీ విధానాన్ని చూపిస్తాను. వంకాయ కాకరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: 4 చిన్న వంకాయలను శుభ్రంగా కడిగి వాటికి నూనె రాసి స్టవ్ మీద ఒక జాలి పెట్టి వాటిపైన వీటిని పెట్టుకొని కాల్చి చల్లారిన తర్వాత పొట్టు తొడిమెలు తీసిన వాటిని పక్కన ఉంచుకుందాం. మరొక పాన్లోని 3 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక అర కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్న కాకరకాయలని రౌండ్గా ముక్కలు కట్ చేసి మధ్యలో గింజలన్నీ తీసేసుకొని బాగా వేగే వరకు వేయించుకుని వాటిని కూడా చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర అంతా బాగా వేగిన దానిలో ఇలా తొడిమెలు పొట్టు తీసిన వంకాయలన్నిటినీ వేసుకుని ఒక మేషర్తో బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా బాగా తయారైన గుజ్జును ఒక్కసారి కలుపుకొని దానిలో ఒక 5 పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలుగా తరిగిన వాటిని వేసి 3 టమాటోలు ప్యూరే చేసుకొని వాటిని కూడా వేసి వీటిని కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కసూరి మేతిని బాగా నలిపి వాటిని కూడా వేసి 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న వాటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెతో సహా వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసి అర కప్పు నీరు కూడా పోసుకుని 1 స్పూన్ గరం మసాలా వేసి వీటన్నింటినీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 4 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా బాగా కూర తయారైపోయి నూనెంతా పైకి తేలిన ఈ చేదు లేని మంచి రుచికరమైన కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. కొద్దిగా దీనిపైన కొత్తిమీర తురుము వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు టమాటా రసానికి ఒక అర కేజీ టమాటాలని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి ఉడకబెట్టి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఇలా గుజ్జు అయిన దాన్ని ఒక బౌల్లో వేసి సరిపడిన నీళ్లు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీదే ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం. 5 నిమిషాల తర్వాత బాగా మరిగి తయారైన ఈ టమాటో రసంలో 1 స్పూన్ పంచదార కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. తాలింపు వేయటానికి ఒక మూకుడు పెట్టి దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ తాలింపులు వేసుకున్నది క్లిప్ మిస్ అయిందండి. నేను చూపిస్తున్నాను. ఈ తాలింపు గింజలన్నీ వేసుకున్న ఈ పోపుని తయారైన టమాటో రసంలో వేసుకుంటే చాలా రుచిగా ఉండే ఈ టమాటా రసం రెడీ అయిపోయిందండి. దీన్ని గ్లాసులో పోసి కూడా తినొచ్చు. చిన్న పిల్లలకైతే అన్నంలో కలిపి పెడితే అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి. అంత రుచిగా ఉండే ఈ టమాటో రసం తయారైపోయిందండి. దీనికి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దీన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అస్సలు చేదే లేని వంకాయ కాకరకాయ కూర అయితే మాటల్లో చెప్పలేనండి. ఇంకా టమాటో రసం అయితే చెప్పక్కర్లేదు. అంత రుచికరమైన ఈ 2 వంటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్